ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో కార్తీక పురాణం 19వ రోజు పారాయణలోకి వచ్చాము. ఈ 19వ రోజు పారాయణలో ఏం చెప్తున్నారో విందాం. నారద మహర్షి పృథు చక్రవర్తికి కార్తీక వ్రతం ఆచరించిన వాడు నియమాలు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎక్కడికి వెళ్ళవచ్చు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎలా ప్రవర్తించాలి, పురాణ విహితమైనది అయితే చాలా విశేషమైనది. జన్మానికో శివరాత్రిలాగా మన జీవితంలో ఒక్కసారైనా సరే కార్తీకంను చేసినా చాలు. ఇది అంతా కార్తీక పురాణం వ్యాస భగవానుడు స్కాంద పురాణంలో చెప్తున్నారు. అయితే ఈ కాలంలో కలియుగంలో ఇప్పుడు కార్తీక వ్రతం అంటే వీలైతే పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం వరకు నక్షత్రం వచ్చిన తర్వాత భగవంతుడిని పూజించి భుజించడం. ప్రతిరోజు నదీ స్నానం చేయాలంటే సాగకపోవచ్చు, ప్రయాణాలు చేయకూడదు అంటే అది కుదరకపోవచ్చు, ఆఫీస్ పర్పస్ కానీ బయటకు వెళ్తూ ఉంటారు కదా, ఇందులోంచి కొన్ని సూక్ష్మంగా అయినా కొన్ని తీసుకుని చేయవచ్చు. సోమవారాలు ఉపవాసం ఉండడం, ఏకాదశులు ఉపవాసం ఉండడం, నర్తం చేయడం, ద్వాదశి నాడు బ్రాహ్మణునికి భోజనం పెట్టడం. భోజనం అది కూడా కష్టం అవుతుంది కదా, అంటే ఒక్కసారి బ్రాహ్మణులు దొరకకపోతారు. ఇవన్నీ సమస్యలు కాబట్టి సూక్ష్మంగా అయినా సరే కార్తీక వ్రతాన్ని చేయవచ్చు. అసలు చేయకుండా వదిలేసే కంటే ఏదో ఒక మనకు తోచినది స్నానం, దానం, దీపం ఇలాంటివైనా సరే కొన్ని నియమాలను పాటించవచ్చు. కార్తీక వ్రతస్థులకు నియమాలు పాటించవచ్చు అని ఈ విధంగా చెప్తున్నారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 9989113230. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒక్క ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్య ఉన్నా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ముఖ్యంగా సంతానం లేకపోవడం, ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే గురూజీ శివరామరాజు గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్య అయినా 100కు 1000% పరిష్కారం చూపిస్తారు. ఈ కార్తీక వ్రతం ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఏమేమి తినకూడదో చెప్తున్నారండి. మాంసం, తేనె, రేగుపళ్ళు, నల్ల ఆవాలు, ఉన్మాదకాలను భుజించకూడదు. తర్వాత పరాన్న భుక్తి అంటే వేరే వాళ్ళ ఇంట్లో భోజనం కూడా చేయకూడదు. తర్వాత పరద్రోహం చేయకూడదు. దేశాటన త్యజించాలి. కానీ తీర్థయాత్రలకు, దైవ దర్శనాలకు తప్పకుండా చేయవచ్చు. బ్రహ్మ, గురు, రాజులను, స్త్రీలను, గోవ్రతస్థులను దూషించకూడదు, అంటే ఎవరిని తిట్టకూడదు అని. అవిసె నూనెతోటి, నువ్వుల నూనెతోటి విక్రయాన్నమును, దూషిత ఆహారాన్ని విసర్జించకూడదు. అంటే అవిసె నూనె వాడకూడదు, నువ్వుల నూనెను వాడకూడదు. విక్రయాన్నము అంటే మనం బయట అన్నం కొనుక్కొని తింటాం కదా హోటల్స్, వాటిని కూడా తినకూడదు. దూషిత ఆహారం అంటే బాగోలేని ఆహారాన్ని కూడా తినకూడదు. మాంస చూర్ణములు, ఆమ్ల సంబంధమైన నిమ్మకాయలు, కొర్రల వంటి హీన ధాన్యములను, చెద్దన్నాన్ని ఉపవాసం విడిచేటప్పుడు తీసుకోకూడదు. మేక, గేదె, ఆవు తప్ప ఏ ఇతర ప్రాణుల క్షీరాలను స్వీకరించకూడదు. బ్రాహ్మణుల చేత అమ్మబడే రసాలు, భూజాతి లవణాలను విసర్జించాలి. రాగి పాత్రలో ఉంచిన పంచగవ్య, చిన్న చిన్న గుంటలలో ఉండే నీళ్లను, దైవానికి నివేదించబడిన అన్నంను ఈ 3 మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి. బ్రహ్మచార్యాన్ని, భూశయనాన్ని పాటించాలి. ఆకులలో భోజనం చెయ్యాలి. ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షా దినములలో తైలాభ్యంగనం చేయకూడదు, అంటే తలకి నూనె పెట్టుకోకూడదు. విష్ణు వ్రతం చేసేవారు వంకాయ, గుమ్మడికాయ, వాకుడుకాయ, పుచ్చకాయల్ని విసర్జించాలి. పీరియడ్స్లో ఉన్నవారితోనూ, మ్లేచ్చులతోనూ, వ్రత భ్రష్టులతోనూ సంభాషించరాదు. అటువంటి వారి ఎంగిలిని కానీ, కాకులు తాకిన ఆహారాన్ని కానీ, అశౌచి సంబంధమైన ఆహారాన్ని కానీ తీసుకోకూడదు. గుమ్మడి, వాకుడు, సురుగుడు, ముల్లంగి, మారేడు, ఉసిరి, పుచ్చకాయలను, ఆనప, చేదు, పొట్ల వంకాయ, ఉల్లి వీటిని తినకూడదు. ఇవే కాక కొన్నిటిని కూడా త్యజించాలి. మరికొన్నిటిని బ్రహ్మార్పణం చేసి భుజించాలి. కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించిన భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసి ఏనుగులు పారిపోయినట్లే పారిపోతారట. 100 యజ్ఞాలు చేసిన వారు కూడా స్వర్గాన్నే పొందుతారు. కానీ కార్తీక వ్రతం ఆచరించిన వారు మాత్రం సాయుధ్య ముక్తిని పొందుతారు. అంటే
విష్ణువును పూజిస్తే విష్ణు సాయుధ్యాన్ని, శివుణ్ణి పూజిస్తే శివ సాయుధ్యాన్ని పొందుతారు అన్నమాట. కాబట్టి యజ్ఞ యాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి. ఓ రాజా, భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాన్ని కూడా కార్తీక వ్రతస్థుల్ని శరీరమందే ఉంటాయి. విష్ణు వ్రతాచరణ పరులు ఎక్కడ పూజించబడతా ఉంటారో అక్కడి నుంచి గ్రహాదులు, భూత ప్రేత పిశాచాదులు పలాయన మంత్రాన్ని పఠిస్తాయిట. యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యం చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యం కాదట. ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరం లేదు. ఓ పృథుపాల, ఈ కార్తీక వ్రత ఉద్యాపన విధిని సంగ్రహంగా చెప్తాను విను అని నారదుడు చెప్తున్నారు. విష్ణు ప్రీతి కోసం, వ్రత సాఫల్యం కోసం కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుణ్ణి ఉద్యాపన చెయ్యాలి. తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు కట్టి పుష్పాలతో అలంకరించి శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి. 4 ద్వారాల దగ్గర సుశీల, పుణ్యశీల, జయ, విజయులనే ద్వారపాలకులను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి. తులసి మొదట్లో 4 రంగులు గల ముగ్గులతోటి అలంకారం చేయాలి. దానిపై పంచరత్న సమన్వితంగా నారికేళ సంయుక్తమైనటువంటి కలశాన్ని స్థాపించి శంఖ చక్ర గదాధరుడు, పీతాంబర సమేతుడు అయిన నారాయణుని పూజించి మండపారాధన చెయ్యాలి. శ్రీకృష్ణుడు ఏకాదశి వెళ్తుండగా ద్వాదశి నాడు నిద్రలేచి, త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి, చతుర్దశి నాడు పూజ్యుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసం ఉండి విష్ణు పూజను విధి విధానంగా ఆచరించాలి. గురువుల ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని సువర్ణ రూపమందు ఆవాహనం చేసి షోడశోపచారాలతో పూజించి పంచభక్ష భోజ్యాలను నివేదించాలి. గీత వాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించి మరునాడు ప్రాతకాలం కాలకృత్యాలు నెరవేర్చుకొని నిత్యక్రియలను ఆచరించాలి. పిదప హోమం చేసి బ్రాహ్మణ సమారాధ్య చేసి యథాశక్తి దక్షిణ ఇవ్వాలి. ఈ వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించిన వాడు, విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠాన్ని పొందుతారు. బంగారపు కొమ్ములతో అలంకరించబడిన గోవులను గురువులకు దానం ఇవ్వాలి. అటు తర్వాత సజ్జనులతో కూడినటువంటి వాడై భోజనాదులను పూర్తి చేసుకోవాలి. ఇది పూర్వకాల పద్ధతి అండి. విధి విధానాలు ఆ కాలంలో ఈ విధంగా కార్తీక పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. కానీ ఇన్ని ఆచరించలేకపోయినా సరే మనకు ఎన్ని కుదిరితే అన్ని, అంటే మనం గోదానం చేయగలం, అలాగే సువర్ణ దానం కూడా బ్రాహ్మణులకు చేయగలం. అన్నిటికన్నా మనం దీపదానం చెయ్యొచ్చు, సాలగ్రామం దానం చెయ్యొచ్చు, పొద్దున్నే లేచే స్నానం చెయ్యొచ్చు, రోజు నిత్య దీపం పెట్టుకోవచ్చు. ఇలా మనకు చేయగలిగిన ఎన్ని వస్తే అన్ని వాటిని చేసుకోవచ్చు. ఇలా అన్నీ చెప్తున్నారు పురాణంలో, ఇలా చెప్తున్నారు. ఇది ఒక నమస్కారం పెట్టుకుని శ్రద్ధగా వినడం తప్ప ఇంతకు మించి మనం ఏమి చేయలేం. ఇక్కడితో 19వ రోజు పారాయణ అనేది పూర్తయిందండి. రేపటి వీడియోలో 20వ రోజు పారాయణ గురించి చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. నేను మీ హరిప్రియ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.